తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన తిథిగా పరిగణించబడుతుంది. ఇది ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు వస్తుంది, అంటే జూన్ లేదా జులై నెలల్లో. ఈ రోజు నుండి శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్తారు మరియు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారు. పురాణ కథనం సంఖ్యాపురాణం ప్రకారం ఒకప్పుడు ముచ్చి అనే రాక్షసుడు భూమిని బాధించేవాడు. దేవతలు శ్రీహరిని ప్రార్థించగా ఆయనతో పాటు పద్మా ఏకాదశి అనే దివ్యశక్తి ప్రబలించి ముచి రాక్షసుడిని సంహరించింది. అదే రోజు శ్రీహరి నిద్రలోకి వెళ్లిన రోజు కావడంతో దీనిని పద్మ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఆచరణ విధానం: ఉపవాసం చేయాలి, విష్ణు సహస్రనామం పఠించాలి, రాత్రి జాగరణ, భజనలు, కీర్తనలు చేయాలి. పారణ వ్రతముగింపు ద్వాదశి నాడు ఉదయం భోజనం చేసి అన్నదానం చేయడం మంచిది. తులసి మొక్కలు, వస్త్రాలు, ధాన్యాలు దానం చేయడం విశేష పుణ్యాన్ని కలిగిస్తుంది. ఈ పవిత్ర తిథి పూర్వపాపాలను పోగొట్టే, ఆధ్యాత్మిక శుద్ధిని కలిగించే మరియు విష్ణు అనుగ్రహాన్ని పొందే గొప్ప అవకాశం.